ఇవాల్టి నుంచి మనమైతే సంక్రాంతి సిరీస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సంక్రాంతి అనంగానే గుర్తొచ్చేది ముందుగా అయితే పల్లెటూరే కదా, అందులోనూ కోనసీమలో పల్లెటూరులో సంక్రాంతి అయితే చెప్పనవసరమే లేదు. ఇంకా మేమైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కోనసీమకైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అలా మా అమ్మ అయితే చెంచినాడ బ్రిడ్జ్ మీద వ్యూనైతే ఎంజాయ్ చేస్తూ ఎంచక్క ఆ జర్నీ అయితే సాగింది. ఇలా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఊరికైతే 3 hours జర్నీ పడుతుందండి. ఇంకా అలా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ముందు షార్ట్స్ లో చెప్పినట్టు కొత్తపేట అయితే స్టార్ట్ అయిపోయాము. మీ అందరి కోసం ఇంకా నా కోసం కొత్తపేట మందు కల్పన అయితే చూసొచ్చేద్దామని అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అలా ఇక్కడైతే ప్రభలను అయితే పెట్టేశారు. ఇంకా అలా తీర్థం కూడా జరుగుతుందండి. మేము వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయింది. ప్రభలను తీసుకొచ్చే వీడియోస్ అయితే ఎవరు క్యాప్చర్ చేయలేకపోయారు. ఒక్కొక్క ప్రభని చాలా అందంగా పువ్వులతోటైతే అలంకరించేశారన్నమాట. నెక్స్ట్ షార్ట్స్ లో అయితే మందు కలుపు అయితే ఉంటుంది. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో నచ్చితే ఒక లైక్ వేసేసుకోండి. మంచి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే భాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. గుర్తుపెట్టుకోండి.